ఈరోజు మనం పప్పు మామిడికాయ చేసుకుందాం. ఓకేనండి. దానికి కావాల్సినవి అన్నీ చూసేసుకుందాం. కందిపప్పు 2 కప్పులు, మామిడికాయ ముక్కలు ఇలా ముక్కలుగా కోసేసుకుని పెట్టేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి అంటే మెయిన్గా ఇప్పుడు కావాల్సినవి అనమాట. ఇంకా పోపుకి నార్మల్గా మీకు తెలుసు కదా అందరికీ, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మిగిలిన బద్దమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవి పోపులకి. ఇప్పుడు కొంచెం ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకుందాం కుక్కర్లో. ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించేసాను, కుక్కర్ పెట్టాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. అది వేడెక్కిన వెంటనే పప్పు వేపుకుంటాం. మరి మేమైతే వేపుకుంటాం. పప్పు వేపుకుంటే బాగుంటుంది. ఇలా పప్పు మొత్తం వేపేసుకొని పప్పు వేగినప్పుడు స్మెల్ వచ్చి చూడండి, కొంచెం చిన్నారం వస్తుంది అంటే వేగినట్టు అనమాట. ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాం. చూడండి, నేను పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేయలేదు. పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో అలాగే కడిగి పెట్టుకున్నాను అంతే. కాస్త వేగనివ్వాలి. పప్పు ఇలా వేగిన తర్వాత ఉడకపెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చేసిన పప్పుకి డైరెక్ట్గా పెట్టిన పప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే చూడండి. చూసారు కదండి. ఇలా అయ్యాక పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు వేసేసుకుంటాం. ఇప్పుడే కాస్తంత ఉప్పు కూడా వేసుకుంటాము. కారం, కొంచెం పసుపు. చూడండి పసుపు. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇంకా అది వేగిపోయింది కదండి. టమాటో ముక్కలు వేసేసుకుని దీంట్లో ఈ కప్తో కదా తీసుకున్నాం పప్పు, ఇదే కప్పుతో, ఈ కప్పుతో నేను 2 కప్పులు తీసుకున్నాను. దీనికి 6 కప్పులు నీళ్ళు పోసుకుంటాను. ఆరు కప్పులు పోసుకుంటే పల్చగా ఉండదు, అలాగని గట్టిగా ఉండదు అన్నమాట. సరిగ్గా మనకి అన్నంలో కలుపుకోవడానికి కరెక్ట్గా ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని కరెక్ట్గా 3 విజిల్స్, అది కూడా మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ అయితే 5 విజిల్స్ ఉంచుకోవాలి, మీడియం ఫ్లేమ్ అయితే 3 విజిల్స్ ఉంచుకోవాలండి. ఓకే, ఇదిగోండి అయిపోయింది. 3 విజిల్స్ వచ్చేసినాయి, చూసారు కదండి. అయిపోయింది, విజిల్స్ వచ్చేసింది. 3 విజిల్స్ ఆల్మోస్ట్ డన్. అంటే గ్యాస్ ఇది విజిల్ కిందకి ఉన్నప్పుడు ఎప్పుడు తీయకూడదు, ఆవిరి కొట్టేస్తుంది. విజిల్ పైకి పెట్టి తీసుకో. మొత్తం అంతా ఇలా మెదిపేసుకుందాం. మరీ పేస్ట్లా కాకుండా జస్ట్ అలా అంతే. చాలు. ఉప్పు చూసుకుందాం అండి ఇప్పుడే. పోపు వేసే ముందే ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అనుకోండి పోపులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం తగ్గింది అంటే మనం పోపులో వేసుకొని పెట్టేసుకోవచ్చు. పప్పుకి నెయ్యి వేసుకుని పోపు పెట్టుకున్నాం. నూనె కంటే నెయ్యి బాగుంది. చూడండి, నెయ్యి వేసుకుని పెట్టుకుంటే పోపు బాగుంటుంది. పప్పు కాబట్టి పప్పుచారు అలాంటి వాటికి మాత్రం అలాంటి పనులు చేయకండి. పప్పుచారులకి వాటికి నెయ్యి వేసుకుని పెట్టుకుంటే అంత బాగుంది. ఇది పప్పు కాబట్టి నెయ్యి వేసుకుని పెట్టుకుంటే బాగుంది. ఆవు నెయ్యి ముందుగా వెల్లుల్లి దంచి పెట్టుకున్నాము, అది వేసేసుకుంటాం. కాస్త వేగుతున్నప్పుడు శనగపప్పు ఇలా పోపు దించులన్నీ వేసేసుకుంటాం. ఎండుమిర్చి, ఇలా కొంచెం వేస్తూ ఉంటే ఇందులో కొంచెం ఉప్పు తగ్గింది కదండి. ఇప్పుడే మనం కాస్త ఉప్పు పోపులో వేసుకుంటే సరిపోతుంది. పోపు కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు దించే ముందు వేయాలి. పోపు మొత్తం బాగా వేగింది. ఇప్పుడు కరివేపాకు ఆల్రెడీ వేసి కరిగి పెట్టింది. జస్ట్ అలా ఆయిల్ తగ్గగానే వేసుకున్నాను అన్నమాట కరివేపాకు. అందుకనే అది ఎక్కువ లాస్ట్లో తీసే ముందే వేసుకున్నాను. కాస్త ఉప్పు వేసుకున్నాను. తక్కువ పోపులో వేసుకొని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది.
పోపు మొత్తం వేగిపోయింది కదండి, పోపు వేసేస్తున్నాం. పోపు వేసుకున్నాక ఇప్పుడు వెంటనే మూత, లేదంటే అందులో ఉన్నదంతా పోతుంది. ఏదండి మామిడికాయ పప్పు అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, సాటర్డే చేసుకోండి, బాగుంటుంది. ఎక్కువగా సాటర్డే పప్పే కదా తింటాం. చాలామంది సాటర్డే మండే పప్పు ప్రిఫర్ చేస్తారు. ఇది వీకెండ్కి స్టార్ట్, వీకెండ్కి ఎండింగ్ అనమాట. అంటే వర్కింగ్ డేకి స్టార్ట్ మండే కదా, వీకెండ్కి స్టార్ట్ సాటర్డే కదా. ఆ రెండు మాత్రం ఖచ్చితంగా మేము పప్పే తింటాం. అందుకని మీరు కూడా పప్పు ఇలా ట్రై చేయండి. మ్యాంగో దాల్ చాలా చాలా బాగుంటుంది. ఇది చేసి నచ్చితే మాత్రం ట్రై చేశాక నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.